శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాదారవింద గోవింద గోవింద. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అలాగే వల్లి వివాహ ఘట్టం గురించి మాట్లాడుకున్నామండి. ఈ వివాహ ఘట్టం గురించి మాట్లాడుకోవడం వల్ల ఆరోగ్యము వస్తుంది. అలాగే వివాహంలో జాతక దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తారు. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అసలు నాకు మాటలు రావట్లేవండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇగ్నోర్ చేయండి నా మాటల్ని కొన్నిటిని. అసలు ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు నేను ఏ బిట్ కూడా ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను. ప్లీజ్ చూసి తరించండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మీ అందరికీ కూడా ఆ అదృష్టం దక్కాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. వల్లి వివాహ ఘట్టాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యుడికి ఇద్దరు భార్యలు, మీకు తెలిసిందే కదండి. ఒకరు దేవసేనాదేవి, ఈవిడని ఇంద్రుని కుమార్తెగా చెప్తారు. దేవి భాగవతం ప్రకారం బ్రహ్మ మానస పుత్రిక అయిన షష్ఠీదేవి స్వరూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి దేవేరి అయిన దేవసేన స్వరూపంగా ఆరాధిస్తారట. ఇక మరో దేవేరి శ్రీవల్లి. సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లీదేవిని చేపట్టిన కథ అమృతప్రాయమని చెప్తారు. పెళ్లి కావలసిన వారు ఈ కథని చదివితే వారికి త్వరగా పెళ్ళి అవుతుంది, వంశం నిలబడుతుంది, చక్కని సంతానం కలుగుతుంది, పిల్లలకి ఆరోగ్యం సిద్ధిస్తుంది, వారికి చదువులు బాగా వస్తాయి. రండి ఆ కథని మనం ఈరోజు చెప్పుకుందాం. నారదుడు లోక సంచారి. పాపం ఆయనకి కలహభోజనుడు అనే పేరే కానీ ఆయన ఆరాటం అంతా లోక కళ్యాణం కోసమేనండి. ఆ విధంగా ఒకనాడు నారాయణ దాసుడు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనానికి వచ్చారు. లోకములలో తను చూసిన విశేషములన్నీ చక్కగా కుమారస్వామికి వివరించసాగారు. అయోనిజగా జన్మించిన అపురూప సౌందర్య రాశి అయిన వల్లీదేవి గురించి కూడా ఆయన అలాగే వివరించారు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఏ విధంగా అంటే ఆయన ఉద్దేశం శ్రీవల్లి సుబ్రహ్మణ్యుల కళ్యాణం అవ్వాలని. ఆయోనిజ అయిన ఆ వల్లీదేవి పసిబిడ్డగా అడవిలో ఒక బిల్లు నాయకునికి దొరికింది. ఆ పిల్లను తీసుకువచ్చిన ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమె రాశీభూతమైన సౌందర్యము. అటువంటి వల్లి అగ్నిస్వరూపుడైన నీకు తగిన కన్య. పైగా నీవు సర్పస్వరూపుడవు. ఆ కన్య చుట్టూ కూడా ఎల్లప్పుడూ సర్పాలు పరివేష్టించి ఉంటాయి, ఆమెని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు తప్ప ఆమెను మరెవ్వరూ చేపట్టలేరయ్యా అని చెప్తాడు. ఆ మాటలు విని వల్లీదేవిని చూడాలన్న కోరికతో సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారద మహర్షి బిల్లరాజుని చూడవచ్చారు. ఆ అటవీరాజు మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి సేవలు చేసి సేద తీర్చారు. అయ్యా మహర్షి, నా కూతురు వల్లీదేవికి తగిన వరుడు ఎవరు, సెలవీయండి అని కోరారట. అసలు మన మహర్షిలా వారి రాక అందుకోసమే కదా. ఇప్పుడు నారదుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళిందే కళ్యాణం కోసం కదా. తీరిగ్గా గొంతు సవరించుకొని ఆ నారద మునీంద్రుడు ఇలా చెప్పాడు. ఓ రాజా, నీ కూతురు పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలోనే ఉత్తమమైనవాడు, ఆది దంపతుల అల్లారు ముద్దుల తనయుడు, ఆ శక్తిమాతకు ప్రతిరూపం. శ్రీ శక్తిమాతకి ప్రతిరూపం, జ్ఞానానికి నిర్వచనం, మహావీరుడు, దేవసేనాధిపతి అయిన ఆ సుబ్రహ్మణ్యుడు మాత్రమే. అది నీకు నీ కూతురు అనుగ్రహించిన అదృష్టం అన్నారు. బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు. ఇదిలా ఉంటే కుమారస్వామి వల్లీదేవి విహరిస్తున్న పూలవనంలోకి ప్రవేశించారు. ఇప్పుడు స్వామివారు అమ్మవారిని చూడాలన్న ఆతృత అన్నమాట. వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే శ్రీవల్లి అయి ఉంటుంది అనుకున్నారు. వారిద్దరి చూపులు కలిశాయి. అయినా వల్లీదేవి తండ్రితో నారద మహర్షి చెప్పిన మాటలు విని ఉన్నది. అప్పుడే ఆమె మనస్సు ఆ సుబ్రహ్మణ్యునికి అంకితమైంది. అందువల్ల ఆమెలో ఆయన పట్ల ఆకర్షణ కలగలేదు, దాని స్థానంలో భక్తి కలిగింది. కానీ సుబ్రహ్మణ్యుడు ఆమెని పరీక్షించదలిచారన్నమాట. మహా తేజోస్వరూపంతో, గొప్ప సౌందర్యంతో, వీరత లక్షణాలతో ఉన్న ఆయన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, వల్లి,
నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఇప్పటి కాలంలో అబ్బాయిలు అమ్మాయిలను అడిగినట్టు, అమ్మాయిలు అబ్బాయిలను అడిగినట్టు అప్పటి కాలంలోనే అయ్యవారు అమ్మవారిని అడిగారట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆమె, అయ్యా, నేను సుబ్రహ్మణ్యుని తప్ప మరొకరిని వివాహం చేసుకోను. మీరు మరేదైనా మాట్లాడదలిస్తే నా తల్లిదండ్రులు సంప్రదించండి అని సమాధానం ఇచ్చింది. చూడండి, డైరెక్ట్గా ఆమె యాక్సెప్ట్ చేయనట్టే నటిస్తుంది. ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు తనే ఆమె వలచిన పార్వతీ తనయుడని తెలియజేశారు. ఆమె చాలా పొంగిపోయింది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ తన్మయులై సమయాన్ని మర్చిపోయారు. విరసిన పూలవనంలో చిలుకా గోరింకలై విహరిస్తూ ఉండిపోయారు. వారిద్దరి సౌందర్యం ముందు ఆ వనంలో పువ్వులే చిన్నబోయాయి అన్నట్టు ప్రకృతి పరవశించిపోయింది. వల్లీదేవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పరివారంతో కూడా కలిసి వెతుకుతూ వల్లి సుబ్రహ్మణ్యులున్న వనానికి చేరుకున్నారు. సుబ్రహ్మణ్యుడు వేటగాని వేషంలో తన కూతురికి దగ్గరగా ఆ బిల్లనాయకుడికి కనిపించారు. అప్పుడు ఆయనకి కూతురికి రక్షణ పట్ల తండ్రికి వచ్చే సహజమైన ఆందోళన కలిగింది. వెంటనే పట్టలేని ఆగ్రహంతో దేవసేనానితో యుద్ధానికి తలపడ్డాడు. పరివారంతో కలిసి ఆయన మీద బాణాలు వేశారు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటన్నిటిని స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించారు. ఆ తర్వాత వాళ్ళు స్పృహలోకి వచ్చేసరికి నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి దంపతులుగా దర్శనమిచ్చారు. అప్పుడు అర్థమైంది బిల్లురాజుకి తన కూతురు పక్కన ఉన్నదెవరని. బిల్లులందరూ నేల మీద పడి ఆ వల్లి సమేత సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. ఈలోగా నారద మహర్షి దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి విచ్చేశారు. వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి ఆమెను అనుగ్రహించిన వారంతా కూడా ఆ దంపతుల్ని దీవించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వల్లి సమేతుడై భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుత్తణిలో వెలిసి ఉన్నారు. శ్రీ స్వామిని అర్చించడం వల్ల, దర్శనం చేసుకోవడం వలన జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం, ఆరోగ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కటాక్ష సిద్ధిరస్తు. శుభం. ఎంతటి అదృష్టం ఉంటే షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరి వల్లి కళ్యాణ ఘట్టాన్ని మనం పారాయణం చేసుకుంటామండి. తప్పులుంటే నన్ను క్షమించు దేవా. నిజం చెప్తున్నాను, మనసు పెట్టి, కోరికలతో కాదు, మనసు పెట్టి గుడికి వెళ్ళండి. ఎన్నో అద్భుతాలని చూస్తారు, ఎంతో మంచి విషయాలు తెలుసుకుంటారు. ఇంట్లోనే ఉండి నాకు ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలని అనుకుంటూ నిరాశ చెందుతూ ఉండే కంటే గుడిలో కొద్దిసేపు కనుక మీరు ఉండగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటారు. స్వామివారిని అలా దర్శనం చేయండి. చూడండి ఎంత బాగున్నారో. అభిషేకం అనంతరం, అలంకరణ అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కగా హారతిని మీరు దర్శనం చేసుకుంటున్నారు. చూస్తున్న వారందరికీ కూడా స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొన్ని విషయాలు చెప్తాను. దేవసేనాదేవిని ఇంద్రుని కుమార్తె లేదా విష్ణుమూర్తి కుమార్తెగా చెప్తారండి. దేవి భాగవతం ప్రకారం ఆమె బ్రహ్మ మానసపుత్రిక అయిన షష్ఠీదేవి స్వరూపమట. దేవతలకు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో కుమారస్వామి సర్వసైనాధ్యక్షుడిగా దేవసేనానిగా విజయం సాధించినప్పుడు ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను స్వామికి ఇచ్చి వివాహం జరిపించాడు. సేన అనగా సైన్యం. దేవుని సేనలను అధిపతి కాబట్టి ఆయనకు దేవసేనాని అని పేరు వచ్చింది. ఈ రకంగా కూడా మనం దేవసేన యొక్క కళ్యాణ ఘట్టాన్ని కూడా తెలుసుకున్నాము. ఇక వల్లీదేవి గురించి మీకు చెప్పిందే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదార వింద గోవింద గోవింద. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా తప్పులు కనిపించినా లేదంటే ఏదైనా కరెక్షన్ ఉన్నా నాకు చెప్పండి. ఇప్పుడు హారతి అయిపోయింది. మా అందరికీ హారతి ఇచ్చాక, మంత్రపుష్పం అయిపోయినాక చక్కగా ప్రసాద వితరణ జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, గుడిలో వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చెత్త కనిపిస్తే తీసేయండి. అది మన అహంకారాన్ని వదిలి స్వామికి అంకితమైనట్టు భావన.